మొన్న నేను సూర్యాపేటకు వస్తే ఇక్కడ ఎవరో ఒక ఆయన వైకాపాల చేరిందని చెప్పి నేను సూర్యాపేటకు వచ్చి ఆయనను జర తూర్పాల పడదామని వచ్చిన. అప్పుడు ఒక పిల్లగాడు అన్నాడు, ఏ గాయన గురించి ఏం మాట్లాడతావన్నా, ఆయన ఒక జఫ్ఫా అన్నాడు. ఈ జఫ్ఫా అంటే ఏందో నాకు అర్థం కాలేదు. సినిమాలలో బ్రహ్మానందం తిడతాడు జఫ్ఫా అని. ఆ పిల్లగాడు చెప్పిండు నాకు, సూర్యాపేట పిల్లగాడు ఏమని చెప్పిండంటే, జఫ్ఫా అంటే జగన్ ఫాలోయర్. ఇప్పటి నుంచి జగన్ పార్టీలో చేరిన ఏమని పిలవాలి, మనం జఫ్ఫా అని పిలవాలి. ఏమని పిలవాలి? జగన్ పార్టీలో చేరినోడు జఫ్ఫా అంటే జగన్ ఫాలోయర్. ఇది మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పాలి. ఇవాళ మీ నల్గొండ నేల మీద కూడా కొందరు జఫ్ఫాగాన్లు తయారవుతున్నారు. జర భద్రంగా ఉండాలి మనము ఈ జఫ్ఫాగాన్లతోని. ఏం చెప్తున్నారు ఆమె షర్మిల తిరుక్కుంటా, తెలంగాణకు కృష్ణా నీళ్లు వస్తాయని చెప్తలేదు, తెలంగాణకు గోదావరి నీళ్లు వస్తాయని చెప్తలేదు, తెలంగాణ వస్తుందని చెప్తలేదు. మరి ఏమని చెప్తుంది? జగనన్న జైలు నుంచి వస్తాడు, మన ఆయన దోచుకున్న దానికంటే ఎక్కువ దోచుకుంటాడు, నీ నోట్లో మట్టి కొట్టి పోతాడు, నీ బతుకుల తక్కడంతా మన్ను పోతాడు, జగనన్న వస్తాడు. నేను జగనన్న వదిలిన బాణాన్ని, నువ్వు బాణాన్ని కాదు, సీమాంధ్ర నాయకులు చేతబడి చేసిన బాణామతివి, మాకు బాణాన్ని కాదు. సీమాంధ్ర నాయకులు చేసిన మైనామతివి, మా పాలిట చేతబడిది నువ్వు.